నాగులమ్మో నాగులమ్మో. నమస్కారం. కవన్ కా బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి మీనాక్షి, నాగశ్రావణి, జాహ్నవి అండ్ ముమేరా వచ్చారు. వెల్కమ్. వీళ్ళ వివరాలు తెలుసుకుందాం. ముమేరా చెప్పండి, మీ రెజ్యూమే చదవండి. హాయ్ సుమా. హైట్ ఎంత, వెయిట్ ఎంత? హైట్ వెయిట్ చెప్పాలా ఇప్పుడు ఖచ్చితంగా? నో కొలతలు ఎప్పుడు చేయలేదా నువ్వు అసలు? ఇప్పుడు చెప్తే నేను 4.5 ఉంటా. దాంట్లో 4 తీసేసి ఇంకా 6 తీసేసేయండి, అప్పుడు ఉంటా. సరే, ఎంతో కొంత ఉండాలి. వెయిట్ నేను ఒక 61 అట్లా ఉంటా. నేను 45. ఈ కొప్పు వేయక ముందేమో 59, వేసాక 61 అయ్యా. 2 కిలోలు ఉంది ఇక్కడ. మేకప్ తీసేస్తే ఎంత? వాట్ ఆర్ యూ టాకింగ్? ఇది న్యాచురల్. నేను మేకప్ తోనే పుట్టా. ఐ వాజ్ బోర్న్ విత్ మేకప్. 60 కేజీల మందారాన్ని 5.5 తగ్గింది, అందుకని అడుగుల బంగారాన్ని. మై నేమ్ ఇస్ వెయిట్ చెప్పలేదు నువ్వు, నా వెయిట్ అడిగావు. 45. హెడ్ వెయిట్ ఎంత? హెడ్ వెయిట్ మొత్తం కలిపి 3 or 4 ఉండొచ్చు. హెడ్ వెయిట్ మనకు బాగుండాలి. నాకు హెడ్ వెయిట్ ఉంది అంటే మా హెయిర్ డ్రెస్సర్ మరీ తీసేసుకొని హెడ్ వెయిట్ పెంచాడు. మై నేమ్ ఇస్ ముమేరా. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా. Okay. మేడ్చల్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, డాన్స్. సరే చెప్పు, నీకు ఏం ఉద్యోగం కావాలి? సివిల్ ఇంజనీరింగ్. గాలి మేడలు కట్టడం వచ్చా? వచ్చు. ఓకే, గాలి మేడలు కట్టడం వచ్చా అంటే నీకు నేను జాబ్ గ్యారంటీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీనాక్షి రెజ్యూమే చూద్దాం మనం ఇప్పుడు. మీనాక్షి. హాయ్ సుమ గారు. యా హాయ్. మీరు నా ఫేవరెట్ యాంకర్ అండి. ఇలాంటి బిస్కెట్లు వేస్తే జాబ్ ఇవ్వరు. మై ఫేవరెట్. మీ టైమింగ్ సూపర్ ఉంటుంది. నా టైమింగ్ బాగుంటుంది. ఇంట్లో 4-5 గడియాలు ఉన్నాయి, చేతికి పెట్టుకోను. కానీ నీ హైట్ ఎంత, నీ వెయిట్ ఎంత? నా హైట్ 5. నా వెయిట్ ఎందుకు మొహమాట పడతారు హైట్ చెప్పడానికి? ఏమైనా ఆరే పెద్ద హైట్ అనుకుంటున్నావా? మనిషి హైట్ లో కాదమ్మా, మనసులో హైట్ ఉండాలి. అది సాంబా రాసుకోరా సాంబా. మీనాక్షి వెయిట్ వచ్చేసి 45. ఈ జాబ్ కావాలంటే కొంచెం పెరగాలి. హెడ్ వెయిట్ ఎంత? హెడ్ వెయిట్ ఒక 5 kgs. ఓకే, ఎలాంటి జాబ్ కావాలి? జాబా? మంచి సాఫ్ట్వేర్ జాబ్ కావాలి. నా దగ్గర సాఫ్ట్ టాయ్స్ బిజినెస్ ఉంది, అది చూసుకోను. ఓకే. జాహ్నవి. హాయ్ సుమక్క. హాయ్. మీ శారీ కలర్ చాలా బాగుంది. నాకు బిస్కెట్లు ఇష్టం ఉండదని చెప్పాను నేను ముందే. మీరు వేసుకున్న ఇక్కడ ఆల్రెడీ 2 వేశారు. హాయ్, నా పేరు జాహ్నవి. నేను వెస్ట్ గోదావరి నుంచి వచ్చాను. ఓకే. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. సైట్ ఎంత? చెప్పాలా? హెడ్ ఎక్ అది? హెడేక్ ప్లస్ సైడ్. పర్వాలేదు, క్యారెట్లు బాగా తిను. ఈ జాబ్ కావాలంటే నువ్వు ముందు అది వదిలించేసుకోవాలి. ఓకే. ఓకే ఓకే క్యారెట్లు బాగా గుత్తులుగా తింటుండు. ఓకే. ఎలాంటి జాబ్ కావాలి? నాకు బ్యాంక్ మేనేజర్ జాబ్ కావాలి. బ్యాంక్ మేనేజర్ జాబా? సరేలే, ఆ బ్యాంక్ మేనేజర్ అట్లా తొలగించేసి నీకు ఆ కుర్చీ ఇచ్చేస్తాను నేను. ఓకే. నాగశ్రావణి. హాయ్ సుమా. హాయ్. నా పేరు నాగశ్రావణి. నేను అనంతపూర్ నుంచి వచ్చాను. నాది MBA కంప్లీట్ అయింది. నా హాబీస్ వచ్చేసి వైలిన్ ప్లే చేయడము. నా హాబీస్ వైలిన్. హైట్ ఎంత అని అడుగుతున్నా నేను. హైట్ 5'4.5". నీకు నాకు ఒక సిమిలారిటీ ఉంది. ఇంకొక సిమిలారిటీ ఉంది. ఏంటది? మీ అమ్మ పేరేంటి? మా అమ్మ పేరు అమ్మ. విమల. మా అమ్మ పేరు కూడా విమల. నీ హైట్ 5'4.5", నా నా height height కూడా 5'4.5". నీ పేరు ఎస్తా స్టార్ట్ అయితే నా పేరు ఎస్తా స్టార్ట్. నువ్వు చీర కట్టుకున్నా, నేను చీర కట్టుకున్నా. నువ్వు కొప్ప కట్టుకున్నా, నేను కొప్ప కట్టుకున్నా. కొప్పేసుకున్నా. నేను కూడా కొప్పే. బాగుంది. నీ కొప్పులో చాలా డ్రింక్లు ఉన్నాయి అక్కడ. మెస్సీ బన్. ఓకే. నేను వైలిన్ ప్లే చేస్తున్నా. వైలిన్ ప్లే. నేను వీణ ప్లే చేస్తా. ఓ మై గాడ్. నేను ఏదైనా ప్లే చేయగలను, వినేవాళ్ళు ఉండాలి. సుమా అంటేనే ప్లేయింగ్. యా. నీకు ఎలాంటి జాబ్ కావాలి? హ్యాపీగా ఉండాలి, శాలరీ బాగా రావాలి. లక్డీ కపూర్ సెంటర్ లో అడుక్కునే జాబ్. నాకు ఎక్స్పీరియన్స్ వద్దు సుమా. యూ షుడ్ ట్రై ఇట్. హ్యాపీగా ఉంటావు, ఫ్రీగా ఉంటావు, సాలరీ బాగా వస్తుంది. ఏసీ దాంట్లో ఉండాలి. ఏసీ ఉండాలా? ఫుల్ ఏసీ అక్కడ. ఏం అడ్డం ఉండదు నీకు అసలు. లోకల్ ఫుల్ మెట్రో వాటి కింద చూసుకో, చల్లగా ఉంటది. ముందర కంప్యూటర్ కూడా ఉండాలి కదా. ముందర కంప్యూటర్ ఉండాలా? ఏముంది, సెల్ ఫోన్ ఒకటి కొనుక్కో, సాలరీ బాగా దండిగా వస్తుంది. పెద్ద కంప్యూటర్ ఉండాలి. పెద్దది కావాలంటే ముందర పెద్దది ఒక కొనుక్కో. కీప్యాడ్ ఉంది. సాలరీ దండిగా వస్తుంది కదా, దాంతో కొనుక్కో. ఆ సాలరీ బాగోదు. స్వైపింగ్ మెషిన్ పెట్టుకొని తిరుగు. సుమ గారు, నన్ను ఏం చదువుతున్నారు అడగలేదు. అయ్యో, నువ్వేం చదువుతున్నావు చెప్పు. బీటెక్ ఫైనల్ ఇయర్. నా కోసం చదువుతున్నావా? ఓకే, ఇప్పుడు రౌండ్ వాళ్ళెడతాం. రెడీ? కవన్ కప్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. రెడీయా? రెడీ. మీనాక్షి రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రోజుకి ఎన్ని స్వీట్లు తినొచ్చు?
100 kgs. రోజా ఏ సినిమాలో ఉంది? నా సినిమాలో ఉంది. సుమా పేరులో ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 16. చిన్నపిల్లలు దేంతో ఆడుకుంటారు? పిల్లలతో ఆడుకుంటారు. చాక్లెట్ తింటే ఏమవుతుంది? హెడేక్ వస్తుంది. రోజుకి ఎన్ని గంటలు చదవాలి? పాస్. డీజే సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. ఒక ఇంట్లో ఎన్ని కుక్కలు ఉండాలి? రోజుకి 100 kgs స్వీట్లు తినొచ్చంట. నీకు ఇష్టమైన స్వీట్ ఏంటి? గులాబ్ జామ్. గులాబ్ జామ్. నీకు నాగశ్రావణి? రసగుల్లా. రసగుల్లా. గులాబ్ జామ్. డబుల్ కా మీఠా. డబుల్ కా మీఠా. సుమా నీకు కూడా రసగుల్లా అంటే ఇష్టం కదా? నిజం, నాకు రసగుల్లా ఇష్టం చాలా. మన ఇద్దరికి ఎన్ని ఫెమిలారిటీ. తలుచుకుంటేనే నోరు ఊరిపోతుందబ్బా. రసగుల్లా, గులాబ్ జామ్, చంచం. రోజా నీ సినిమాలో ఉందా? నువ్వు సినిమా ప్రొడ్యూస్ చేసావా? ఏం సినిమా? సినిమా పేరే నా సినిమా. సినిమా పేరే నా సినిమా. కింద ట్యాగ్ లైన్ ఏమైనా ఉందా? చూస్తే చూడండి, లేకపోతే పొండి. సుమా పేరులో 16 అక్షరాలు ఉన్నాయి. SUM. చిన్నపిల్లలు దేంతో ఆడతారు? పిల్లలతో. అవును, చిన్నపిల్లలు ఆడుకుంటారు. ఆ బంతులు టాయ్స్ కాకుండా ఇంకేమైనా మొసళ్ళు అలా చెప్పుంటే ఇచ్చుండేవాళ్ళు. చాక్లెట్ తింటే హెడ్ఏక్ వస్తుంది. చాక్లెట్ తింటే హెడ్ఏక్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వస్తుందా నీకు? ఎందుకు? నీకు మైగ్రేన్ ఉందా? లేదు. గ్రెయిన్ ఉందా? లేదు. చాక్లెట్ క్రీమ్ ఉంది. చాక్లెట్ క్రీమ్ ఉందా? రోజుకి ఎన్ని గంటలు చదవాలంటే పాస్ అనింది? డీజే సినిమాలో హీరోయిన్ ఎవరు? నువ్వే. నేనే. అయితే ఆ పాట వేద్దాం. ఇప్పుడు నువ్వు డాన్స్ చెయ్యి. మడిలో మొడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. మడిలో మొడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం. అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. బాగా చేసావు మీనాక్షి. థ్యాంక్ యూ. 5 రాంగ్ 50 పాయింట్లు. ఏమైనా జోక్ కానీ పొడుపు కథ కానీ చెప్తావా? నీళ్ళలో రాయి మునుగుతుంది కానీ కప్పెందుకు మునగదు? కప్పకి తొచ్చు కాబట్టి. రైట్ ఆన్సర్. నేను ఇందాక అది చూసేసా. అందులో ఇంకొక జోక్ ఉంది. ఎందుకే మీ ఆయన అంత గట్టిగా కొట్టావు అంటే, ఆయన అదే నేను పుస్తకం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తాను అంటే, అప్పుడేమో ఏం పుస్తకం అంటే పతియే ప్రత్యక్ష దైవం అని. అది బాగుంది, నాకు ఆ జోక్ నచ్చింది. పక్కనే ఇంకో జోక్ ఉంది చూడు, అది కూడా బాగుంది. ఏమండి నేను ఒకవేళ చచ్చిపోతే మీరేం చేస్తారు అంటే, నేను కూడా చచ్చిపోతాను. అయ్యో నేను చచ్చిపోతే మీరు బాధతో చచ్చిపోతారా అంటే, అంత సంతోషం నేను తట్టుకోలేను. ఆ పైన ఉండేవి నేను చదవలేదు, అవి చెప్పు. భార్య అంటుంది నేనంటే అంత ఇష్టమా అని అంటుంది. భర్త అంటే ఒక్కోసారి ఎక్కువ సంతోషానికి కొట్టుకోలేం కదా. కొట్టుకోలేం కదా, తట్టుకోలేము. అదే నేను చెప్పిన జోక్. మళ్ళీ చెప్తా మళ్ళీ మొదటి నుంచి చదువు, సగం నుంచి చదువుతున్నావు. ఏమండి నేను చచ్చిపోతే మీరేం చేస్తారు? భర్త అంటాడు చచ్చిపోతారు. భార్య అంటుంది నేనంటే అంత ఇష్టమా అని అంటుంది. భర్త అంటాడు ఒక్కసారి ఎక్కువ సంతోషాన్ని తట్టుకోలేం కదా అని అంటుంది. సంతోషాన్ని ఎవరు కోరుకోరు? ఎంత మూల్యానికి. దానికి భారీ మూల్యం. ఇలాంటి సంతోషం చెల్లుకోవాలంటే చెల్లించుకోవాలి భార్య మూల్యం. అమ్మా బాగుందమ్మా జోకులు. నేను చెప్పినవే నువ్వు చదివావు. నాగశ్రావణి రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఒక పుస్తకంలో ఎన్ని లెటర్స్ ఉంటాయి? 10. సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? పశ్చిమాన. మైక్ లో మాట్లాడితే ఏమొస్తుంది? జలుబు వస్తుంది. కళ్ళద్దాలు ఎప్పుడు పెట్టుకోవాలి? మాట రానప్పుడు. ఒక సారీలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 1. గిరి గీయడం అంటే ఏమిటి? నేనే. జామకాయలు ఎప్పుడు తింటారు? దప్పిక ఉన్నప్పుడు. ఎస్ లెటర్ మీద. ఒక పుస్తకంలో ఎన్ని లెటర్స్ ఉంటాయి? 10. సూర్యుడు ఎటు ఉదయిస్తాడు? పశ్చిమాన.
మైక్ లో మాట్లాడితే ఏమొస్తుంది? జలుబు వస్తుంది. మైక్ లో మాట్లాడితే జలుబు వస్తే నాకు రోజు జలుబే. ఇంకా మాటలు రానప్పుడు కళ్ళజోడు పెట్టుకోవాలి, మాటలు బాగా వస్తాయి. ఒకసారికి 1,000,000 కలర్స్ ఉంటాయి. గిరి గీయడం అంటే నేనే అంటే రిలవెంట్ గా లేదు. జామకాయలు దప్పికేసినప్పుడు తినాలి. 6 రాంగ్ 60 పాయింట్లు. జాహ్నవి రెడీ? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. స్కూటర్ అని దేన్ని అంటారు? లారీని. స్క్రూ డ్రైవర్ తో ఏం చేయొచ్చు? సినిమా తీయొచ్చు. స్కూల్లో ఏం చేస్తారు? డాన్స్ చేస్తారు. స్కామ్ అంటే తెలుగులో ఏమిటి? పాస్. సెల్ ఫోన్ ఎంత బరువు ఉంటుంది? 10 kgs. సిద్ధార్థ్ ఏ సినిమాలో ఉన్నాడు? బిజినెస్ మ్యాన్. అదర్స్. ఓకే. స్కూటర్ అని దేన్ని అంటారు? లారీని అంటారు. స్క్రూ డ్రైవర్ తో సినిమా తీయొచ్చు. లూజ్ అయిన కొంతమంది స్క్రూలు కూడా బిగించొచ్చు. నేను రోజు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇలా ఫిక్స్ చేసుకుని వస్తుంటా. స్కూల్లో డాన్స్ చేస్తారు. డాన్స్, పాటలు, చదువులేనా ఎంతసేపు? కొంచెం పిల్లలకు కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలాగా చూసుకోండి అమ్మా, లేకపోతే బొత్తిగా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఓన్లీ చదువులు 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 అంటే. అందులోనూ ఈ మధ్య మేడపైన మేడ కట్టేస్తున్నారేమో, ప్లే గ్రౌండ్లు కూడా ఉండటం లేదు. వాళ్ళ స్కూల్లో ఏమైనా ఫంక్షన్ చేయాలి అంటే ఎక్కడో అద్దెకు తీసుకొని హాల్లో చేసుకోవాల్సి వస్తుంది. స్కామ్ అంటే ఏంటి అంటే పాస్ అన్నావు. సెల్ ఫోన్ 10 కిలోల బరువు ఉంటుంది. సెల్ ఫోన్ మనం రేడియేషన్స్ వల్ల మాత్రమే ప్రాబ్లం అనుకుంటున్నామా? అది మాత్రమే కాదు, ఇంకేంటి చెప్పండి సెల్ ఫోన్ తో ఉండే ప్రాబ్లం? ఐ ప్రాబ్లం. ఓకే. కళ్ళు బాగా పాడవటం, హెడ్ఏక్. ఈమెకి ఇందాక నుంచి హెడ్ఏక్ బట్టి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. అమ్మ నేను ఒకటి అడిగితే 4-5 వస్తున్నాయి. ఏంటంటే ఇంకో మేజర్ ప్రాబ్లము, సెల్ ఫోను చాలా రకాలైనటువంటి బ్యాక్టీరియాస్, వైరస్లు క్యారీ చేస్తుందంట. మనకి తెలియకుండానే చాలా హార్మ్ఫుల్, డ్రెడ్ఫుల్ జర్మ్స్ అన్ని దాంట్లో క్యారీ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఎట్లా అంటే సెల్ ఫోన్లని బాత్రూమ్లకు తీసుకెళ్లే అలవాట్లు ఉండే వాళ్ళకి మరీ ప్రమాదం. ఇది సీరియస్ జోక్ కాదు. చాలా మందికి అలవాటు ఉంటుంది బాత్రూమ్ కి తీసుకెళ్లడానికి. సో చాలా పిచ్చి పిచ్చి బ్యాక్టీరియాలు, పిచ్చి పిచ్చి వైరస్లు అన్ని వచ్చి రకరకాల జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని సెల్ ఫోన్ ని జాగ్రత్తగా వాడండి సుమి. సిద్ధార్థ్ ఏ సినిమాలో ఉన్నాడు? బిజినెస్ మ్యాన్. 4 రాంగ్ 40 పాయింట్లు. ముమేరా రెడీ? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎండు ద్రాక్ష రుచి ఏమిటి? పాస్. రవితేజ ఏ సినిమాలో ఉన్నాడు? పాస్. నీ ఎదురుగా ఉన్న పర్సన్ పేరేమిటి? సౌందర్య. మోహన్ బాబు అసలు పేరేమిటి? బాబు. దృశ్యం సినిమా హీరోయిన్ ఎవరు? నేను. హీరో. కుక్క ఏం తింటుంది? లెగ్ పీస్. ఎవరికి బేట్? టైమ్ అప్. ఎండు ద్రాక్ష రుచి ఏంటి? పాస్. రవితేజ ఏ సినిమాలో ఉన్నాడు? పాస్. నీ ఎదురుగా ఉన్న పర్సన్ సౌందర్య. మోహన్ బాబు అసలు పేరు? బాబు. దృశ్యం సినిమా హీరోయిన్ ఎవరు? నువ్వే. కుక్క లెగ్ పీస్ తింటుంది. మా ఇంట్లో కుక్క ఉంది, దానికి ఒక ముక్కుంది. అవును, కుక్క లెగ్ పీస్ తింటుంది కదా. నువ్వేమనుకున్నావు ఇప్పటి వరకు? కుక్క ఉత్తి పాలు పెరుగు తింటుంది అనుకుంటున్నావా? కుక్క తినేదే లెగ్ పీసు. అందుకనే వెళ్ళేటప్పుడు ఆ లెగ్ ఇట్లా చూపించకు. ఓకే ఓకే. తక్కువ మంది తినేస్తుంది. 3 రాంగ్ 30 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ముమేరా చూడు. త్రిషా. ఏ త్రిషా. డి జ్యోతిక. ఓకే. సి ప్రభాస్. ఏ బి బి. ఏ త్రిష. బి జ్యోతిక. బి సారీ బి. ఏ త్రిషా. డి ఏదో ఒక పేరు చెప్పు. సి. సి ప్రభాస్. డి జ్యోతిక. ఫైనల్. ఫైనల్. బి. బి తెలియదు. ఏ బి లో కన్ఫ్యూజ్ అవ్వలేదు కదా నువ్వు? ఏ త్రిష కరెక్టా? కరెక్ట్. కరెక్ట్. ఏ చూద్దాం. కరెక్ట్. బి చెప్పలేదు నువ్వు. ఎవరికైనా తెలుసా? బి హన్సిక. బి ఎవరో ప్రెజెంటింగ్ టు యు లేడీస్ అండ్ జెంటిల్మెన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గార్జియస్ లేడీ బి. అందమా అందుమా
అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటి న్యాయమా ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమ. ఏమిటమ్మా నన్ను గుర్తుపట్టలేదు మీరు? ఒక అందమైన అమ్మాయిని మీరు గుర్తుపట్టలేకపోయారు. ముమేరా ఎలా ఫీల్ అవుతున్నావు నువ్వు? చాలా బాధగా అనిపిస్తుంది. జాహ్నవి నీకు? హట్ అయ్యా, బాగా హట్ అయ్యా. నాగశ్రావణి? చాలా హట్ అయ్యాను. మీనాక్షి? నేను అంత తెల్లగా ఉన్నాను హన్సిక అన్నావు? చాలా. అఫ్ కోర్స్ మా మేకప్ నేను కష్టపడి పూసాడు అనుకో. అయ్యో నన్ను గుర్తుపట్టలేదు. అయ్యయ్యో. సి ప్రభాస్ చూద్దాం. కరెక్ట్. డి జ్యోతిక అన్నావు. అది హన్సిక ఏమో. నయనతార అనుకో. లుక్స్ లైక్ హన్సిక. యు ఆర్ కరెక్ట్. I'm correct. రెండు కరెక్ట్. 20 పాయింట్లు నీకు. జాహ్నవి చూడు. డి శృతి హాసన్. ఏది డి సి రవితేజ. బి రామ్. ఏ వెంకటేష్. ఫైనల్. ఏ వెంకటేష్. అవును కదా, నువ్వు చెప్పింది అదే కదా. ఎన్టీఆర్ అనుకుంటా. ఏ చూద్దాం. చిట్టి వడ్రంగి బిట్టల టిక్కు టిక్కు కొమ్మరన్నల మైనాల కుక్కు కుక్కు ఇది పల్లెకి తెలిసిన మెలోడీ. ముగ్గులు ముంగిళ్ళు ప్రేమలు నట్టిళ్ళు చూడగా చాలే రెండే కళ్ళు. పువ్వులు పుప్పొళ్ళు పంటలు నూర్పిళ్ళు పండగలు తిరనాళ్ళు ఈ పచ్చిగారి జోలలు నచ్చనోళ్ళు లేరట. రామ్ చూద్దాం. అవును రామ్. సి రవితేజ. రాజశేఖర్. బాలకృష్ణ. రాజశేఖర్ చూద్దాం. బాలకృష్ణ. డి శృతి హాసన్. ఫస్టే చెప్పేసావు నువ్వు, డౌటే లేదు. ఇది చూద్దాము. అవును శృతి హాసనే. రెండు కరెక్ట్. 20 పాయింట్లు. నాగశ్రావణి చూడండి. బి చిరంజీవి. ఆ పైన బి కింద డి. బి చిరంజీవి. ఏ నాగార్జున. సి ఇలియానా. డి పూజ అనుకుంటా. పూజ ఓకే, నీ ప్లేస్కి వెళ్ళిపో. ఫైనల్. ఏ నాగార్జున గారంట. అవును చూద్దాం. అందమైన బామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. బి చిరంజీవి గారు. చూద్దాం. సి ఇలియానా అన్నావా? ఏ అది ఇలియానాలా లేదప్పా. ఇలియానా మ్యామ్. ఇలియానా సమంత. డి
పూజా హెగ్డే అనుకుంటున్నావు కదా? అనుష్క. 2 కరెక్ట్, 20 పాయింట్లు. మీనాక్షి. అందరూ అమ్మాయిలే. అందరు అమ్మాయిలేనా? అటు గడ్డం మొలిచింది చూడమ్మా. బి రెజీనా. సి తన పేరేంటి? డి సూర్య. సి రాశికన్నా. అండ్ ఏ తాప్సీ అనుకుంటున్నాను. ఫైనల్. ఫైనల్. సో ఏ తాప్సీ అన్నావు కదా? రకుల్ ప్రీత్. మీరిద్దరు ఏమనుకుంటున్నారు? నో ఐడియా. ఏ చూద్దాం. రకుల్ అనే నేను అనుకుంటున్నా. రకుల్. బి రజీనా కసాండ్రా. చూద్దాము. అవును. సి రాశి ఖన్నా. ఇది కరెక్టే. అండ్ డి సూర్య. మూడు కరెక్ట్, 30 పాయింట్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదలో. మీకు తెలుగే మాత్రం వచ్చో ఇప్పుడు చిన్న పరీక్ష. ఈ రౌండ్ లో తెలుగు వాక్యమే కానీ తిరగేసి ఉంటుంది. మీకు తెలిస్తే బజర్ నొక్కండి. ఓకే, చూడండి. నాగశ్రావణి. మామిడి పండ్ల సీజన్ అయిపోయింది. మామిడి పండ్ల సీజన్ అయిపోయింది. చూద్దాం. మామిడి పండ్ల సీజన్ అయిపోయింది. 10 పాయింట్లు. సీజన్ లో ఎన్ని పండ్లు తిని ఉంటావు రోజుకి? రోజుకు ఒక 10 తింటాం. ఎంత? 10? నిజంగా చెప్పాలి. 2, 3. అదే మరి 10 తింటే నువ్వు ఇక్కడ ఎందుకుంటావు? 2, 3 కూడా కొంచెం కష్టమే. ఒకటేమో కెపాసిటీని బట్టి ఒక్కొక్కళ్ళు తినగలరు అనుకో. జాహ్నవి. అసలు నాకు మామిడికాయలు అంటేనే ఇష్టం. ఉండదా? పచ్చివి ఇష్టం. మామిడి పండ్లు ఇష్టం ఉండదా? ఓహ్ మై గాడ్. ప్రకృతిలోని ఇంత అద్భుతమైన ఒక ఫ్రూట్ ని నువ్వు మిస్ అయిపోతున్నావే. చిన్నప్పటి నుంచి నీకు ఇష్టం లేదా? లేకపోతే మధ్యలో ఏమైనా ఎక్కువ తినేసి విరక్తి వచ్చిందా? లేదు, చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. మరి నీకు ఏ ఫ్రూట్ ఇష్టం? జాంకాయ. ఎప్పుడు ఎప్పుడు దొరికే ఫ్రూట్ అది. మీనాక్షి, నువ్వు మామిడి పండ్లు తిన్నావా బాగా ఈ సీజన్ లో? లాగించావా? ఏ ఏ ఇదంటే ఇష్టం నీకు? ఏ వెరైటీ? రసాలంటే బాగా ఇష్టం. నువ్వుడు. ఓకే. ముమేరా? చాలా తిన్నా. నేనైతే బంగినపల్లె ఫుల్ లాగించాను. నేను బాగా దొరికినట్టు. తర్వాత కొంచెం తేడా కొట్టింది, ఆపేసాను. మళ్ళీ స్టార్ట్ చేశాను. బ్యాంకాక్ లో మనకి ఇక్కడ అరటి పండ్లు ఎలాగైతే త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతుందో అలాగే వాళ్ళకి మామిడి పండ్లు 365 రోజులు దొరుకుతుంది. పైగా వాళ్ళు దాన్ని జాస్మిన్ రైస్ తో పాటు తింటారు. జాస్మిన్ రైస్ అంటే ఆ రైస్ పేరు జాస్మిన్ రైస్, అంతేగాని మల్లెపూలోంచి తీసుకుని కాదు. జాస్మిన్ రైస్. మరి దానికి ఆ ఫ్లేవర్ ఎలా యాడ్ చేస్తారో నాకు తెలియదు. అలాగే కోకోనట్ మిల్క్ అది పోసేసి ప్యాకెట్ లో పెట్టి అమ్ముతారు. మామిడి ముక్కలు ఉంటాయి, ఇది అది నంచుకొని తినాలంతే. మామిడి పండు ముక్కలు మనం ఎలాగైతే పెరుగన్నంలో తింటామో అలాగా. అది ఎప్పుడైనా 365 days దొరుకుతుంది వాళ్ళకి. జాస్మిన్ రైస్, మ్యాంగో బాగుంటుంది. మళ్ళీ మ్యాంగో కావాలంటే మీరు బ్యాంకాక్ వెళ్ళాలని చెప్తున్నా. నెక్స్ట్. జాహ్నవి. తర్వాత సీజన్ లో పండ్లు తినాలి. తర్వాత సీజన్ లో పండ్లు తినాలి. చూద్దాం. తర్వాత సీజన్ లో ఏ పండ్లు తినాలి? ఏ ఎగరగొట్టేశావు? -10. ఏ పండ్లు తినాలి ఇంతకీ? మామిడి పండ్లు ఇంకా వర్షాలు పడిన తర్వాత తింటే కొంచెం తేడా కొట్టేస్తుంది. సో మామిడి పండ్లు అవాయిడ్ చేసేస్తాము. పనసకాయ. ఈగలు దోమలు కొంచెం ప్రాబ్లం కాబట్టి కాస్త జాగ్రత్తగా తినాలి. హైజీన్ మెయింటైన్ చేయాలి ఆ విషయంలో కూడా. ఆపిల్ సేఫ్ ఏమో. నేరేడు పండు కూడా మంచిదే. కడుపులో ఉండేవన్నీ క్లియర్ చేసే పండేమైనా ఉంది. నేరేడు పండే బెటర్. సరే, ఇప్పుడు ఎవరికి ఇస్తావు నువ్వు ఇది?
ముమేరా 50, 90, 80. జాహ్నవి ముమేరా 10. థ్యాంక్ యూ. తర్వాత వాక్యం. నాగశ్రావణి. వేరుశెనగ కొట్టడం మీకు వచ్చా? మళ్ళీ చెప్పు. వేరుశెనగ కొట్టడం మీకు వచ్చా? చూద్దాం. వేరుశెనగలు కొట్టడం వచ్చా మీకు? కొంచెం తారుమార్లు అయిపోయి -10. వేరుశెనగలు కొట్టడం వచ్చా? ఉంటుంది కదా ఇట్లా టక్ టక్ అని కొట్టాలి, అది రాదా? వస్తుంది. వేరుశెనగ అంటే ఐడియా రాదు. పల్లీలు టిక్ టిక్ అని కొడితే అది టిక్ అని వస్తుంది అనమాట. అప్పుడు దాంట్లో ఉండే చికెన్ తినేయాలి. వాటిని మనం ఉడకబెట్టి తినొచ్చు, వేపుకొని తినొచ్చు, పచ్చిగా కూడా తినొచ్చు. తర్వాత కడుపు నొప్పి తెచ్చుకోవచ్చు. వీలైనంత వరకు వేపుకొని తినడం లేదా ఉడకబెట్టి తినడం బాగుంటుంది. ఉడకబెట్టినప్పుడు మొత్తంగానే ఉడకబెడితే కాస్తంత నీళ్ళలోకి ఉప్పేసి పసిపేస్తే అప్పుడు మనం టుపు అని కొట్టే ముందు మొత్తం ఆ డిప్పతో పాటు అన్నప్పుడు బాగుంటుంది. చేసావా ఇలాంటి పనులు? నేను చేస్తూ ఉంటా. మొక్కజొన్న ఇవన్నీ బాగుంటాయి అలా. ఇప్పుడు కావాలనిపిస్తుంది. 10 పాయింట్లు. నాకు ముమేరా థ్యాంక్ యూ. ముమేరా 10. పండగ చేసుకో ఈ రౌండ్ లో. అసలు జాహ్నవికి 50 ఉంటుంది కదా, తనకి ఇవ్వాల్సింది కదా. సరే జాహ్నవి అయిపోయింది, అక్కడ 10 వేసేసారు. ఒక్కసారి పడిపోయిన తర్వాత మా దగ్గర నో బ్యాక్ ట్రాన్స్ఫర్స్. థ్యాంక్ యూ శ్రావణి. నెక్స్ట్ ఎవరైనా పోగొట్టుకుని జాహ్నవికి ఇవ్వండి. నెక్స్ట్ నాగశ్రావణి. యాపిల్ తినడం నీకు ఇష్టమేనా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. అమ్మయ్యా 10 పాయింట్లు. మీనాక్షికి ఈ రౌండ్ ఏదో జరుగుతుందని అర్థం అవుతుంది కానీ ఈ రౌండ్ ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు రౌండ్ అయిపోయింది. మీనాక్షి ఈ రౌండ్ లో ప్రతి సెంటెన్స్ వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎందుకు బజర్ నొక్కుతున్నారు అని చూస్తోంది వాళ్ళని. మళ్ళీ ఇటు చూస్తోంది. ఇదై ఉంటుంది ఆన్సర్. అయితే ఓకే. లేదు, ఈ రౌండ్ నేను చూడలేదు. అదే నీ కన్ఫ్యూజ్డ్ లుక్ ఉంది నీ ఫేస్ అంతా. పక్క వాళ్ళు ఎందుకబ్బా బజర్ నొక్కుతున్నారు, వీళ్ళకి ఎలా అర్థం అవుతుంది అసలు? ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. మొదటి డైలాగ్ వినండి. ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుంది. అయితే మార్చుకొచ్చేస్తా. నేను ఇలా అంటే నువ్వు అలా అంటావని నాకు ముందే తెలుసు. ఈ చీర చండాలంగా ఉంది. ఈ చీర మీరు కొని తెచ్చింది. ఎప్పటికైనా ఒప్పుకుంటారా మీ టేస్ట్ వరస్ట్ అని? నాకంత టేస్టే ఉంటే నిన్నెందుకు చేసుకుంటానే? మరి ఎందుకు చేసుకున్నట్టు? కలర్ గ్యారంటీ అని. క్వశ్చన్ నెంబర్ 1 తెలిస్తే బజర్ నొక్కండి. ఈ సంభాషణలో దేని గురించి మాట్లాడుకుంటున్నారు? మీనాక్షి. చీర గురించి. చీర గురించి. పోనీలే, ఈ రౌండ్ అర్థమైంది. 10 పాయింట్లు. ఈ సంభాషణ ఏ సినిమాలోది? నరేష్ ముందు ఒకటి కలపండి, అదే సినిమా టైటిల్. మీనాక్షి. అల్లరి నరేష్. కరెక్ట్ చెప్పు, టైటిల్ చెప్పు. అల్లరి నరేష్. పాజిటివ్ ముమేరా తెలియదు. పాజిటివ్ జాహ్నవి. ఒక స్పూన్ లో నీళ్లు తీసుకురండి దయచేసి, నేను అందులోకి దూకేస్తాను. నాగశ్రావణి. నేను ఒక క్లూ ఇచ్చానే, ఈ సినిమా టైటిల్ నరేష్ గారి ముందర పేరు అని. అప్పుడు ఈవిడ అల్లరి నరేష్ అని చెప్తే నేను పాస్ అంటే నువ్వు అల్లరి అనాలి కదా. నువ్వనకుండా నువ్వైనా అంటావేమో నేను ఆశతో ఎదురు చూస్తే నువ్వు కూడా పాస్ అంటే అది నీ దగ్గరకు వస్తే నాకు తెలియదు అని నువ్వంటే నేను స్పూన్ నీళ్ళలో దూకేకి ఇంకేం చేయాలి చెప్పండి? నాకు వేసేయండి మార్క్స్. నీకు వేసేస్తాను మార్క్స్. మంచి క్లూ ఒకటి ఇస్తే అల్లరి అని చెప్పొచ్చు కదా. అల్లరి నరేష్. అలా సగం తీసి అని చెప్పేసి. నెక్స్ట్ డైలాగ్. ఎదురుగుండా పసుపు పచ్చగా కనపడుతుంది, చూస్తే పులి నన్నే చూస్తుంది, నేను పులినే చూస్తున్నాను, నా భుజాన గన్నాలాడుతుంది. అప్పుడు చీరల చొక్కాలు చిన్న అబ్బాయి గుర్తుకొచ్చి. డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందామండి. మిమ్మల్ని కదా మాస్టర్, ఫీల్ అవ్వకండి. అప్పుడు గన్ను మెల్లగా తీసి దడేలు కాల్చాను. బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్లి ఆ చెవిలోకి దూరి వెనకాల కాలో దిగి పులి చచ్చిపోయింది.
ఈ చెవులోంచి వెళ్ళి ఈ చెవులో దూరి వెనకాల్లో దిగి చచ్చిపోయిందా? అదెట్టరా? అప్పుడు పులి వెనకాల కాలుతో చెవు గోక్కుంటుంది. వెనకాలతో చెవు. ఈ సంభాషణ ప్రకారం పులి ఏ రంగులో ఉంది? నాగశ్రావణి. పసుపచ్చ. పసుపచ్చ రంగులో ఉండే పులి. అబ్బాయి ఏం క్లియర్ గా చెప్పాడు కదా ఆయన. ఈ సంభాషణలో పులి గురించి చెప్తున్న హాస్య నటుడు ఎవరు? నాగశ్రావణి. కృష్ణ భగవాన్. మళ్ళీ 10. ఇప్పుడు మీరు కూడా మీరు ఒక పులిని చంపానని గొప్పలు చెప్పుకోవాలి. ఆయన క్యారెక్టర్ లో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని మీ ఇష్టం వచ్చింది చెప్పండి. మీనాక్షి స్టార్ట్. ఏంటి నువ్వు పులిని ఎలా చంపావు? ఈ చెవుల నుంచి వెళ్ళి ఈ చెవుల నుంచి వెళ్ళి ఎవరి చెవు? పులి చెవు. వెళ్ళి ఈ చెవుల నుంచి వచ్చి అసలు నువ్వు అడవిలోకి ఎందుకు వెళ్ళావు? అడవిలోకి చేపలు పట్టడానికి. పులి ఏ కలర్ లో ఉంది? పసుపచ్చలో ఉంది. అవునా? నేను తెల్లగానేమో అనుకున్నా. ముమేరా గన్ తీసి ఇలా అని చంపేస్తాను. చంపితే చనిపోయింది. ఎలా చచ్చింది? ఈ చెవు నుంచి బుల్లెట్ వెళ్ళి అలా చనిపోయింది. అంతే. నేను చెప్పనా? ఒకసారి నేను అడవికి వెళ్ళాను. గన్నేమో నా మెడలో వేలాడుతోంది. దూరంగా ఏదో కదులుతోంది. అదుగో దొరికిందా పసుపచ్చి పులి అనుకుని దగ్గరగా వెళ్లి గన్ను తీసుకొని దడేల్ మన పేరు చేశాను. గిలగిలా గిలగిలా కొట్టేసుకొని పడిపోయింది. చూస్తే పులి కాదు, అడవి పంది. జానవి నువ్వు చెప్పు. ఒకసారి నేను అడవికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఎక్కడ దూరంగా పులి కనిపించింది. కనిపిస్తే అది నన్ను ఏమన్నా చేస్తుందేమో అని భయంతో నా భుజం మీద ఉన్న గన్ తీసుకొని దాన్ని పేల్చిస్తే దాని చెవుల్లో నుంచి దూరి పులి చచ్చిపోయింది. నాగశ్రావణి. ఒకసారి నేను అడవిలోకి వెళ్ళాను. దూరంగా పసుపచ్చ పులి కనిపించింది. వెంటనే గన్తో కాలిస్తే ఈ చెవిలో నుంచి వెళ్ళి ఆ చెవిలోకి వెళ్ళి వెనకాల నుంచి కాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చి చచ్చిపోయింది. ఏంటమ్మా ఈ చెవులోంచి ఆ చెవిలోకి వెళ్ళి వెనకాల కాలు? అదేలాగా? అంటే బుల్లెట్ లోపల యూటర్న్ తీసుకుంది. నెక్స్ట్ డైలాగ్. 25 ఏళ్ళైందొచ్చి అడ్డొచ్చిన ఒకడిని వేసేసా. ఆణ్ణి చూసి ఒకడు, ఆణ్ణి చూసి ఇంకోడు భయపడుతూనే ఉన్నారు. ఈ 25 ఏళ్ల నా కొడుకు నా కళ్ళ ముందుకొచ్చి నిలబడే వరకు ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగులేదు. ఏం చేయాలి వాణ్ణి? ఎలా ఆపాలి? ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? జాహ్నవి. సాయి కుమార్. ఎస్, 10 పాయింట్స్. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? జాహ్నవి. ఎవడు? అవును, మళ్ళీ 10. వాడి చేతికి గోళ్లు లేవు, తలకి జుట్టు లేదు, నోట్లో పళ్ళు లేదు. ఎలా చూడాలి వాణ్ణి? 25 ఏళ్ళు అడ్డొచ్చిన ప్రతి వాడిని నరుక్కుంటూ వెళ్ళిపోయాను వీడొచ్చేంత వరకు. కానీ వీడిని నరకాలంటే వీడిని నేను చూడాలే. వీడిని నేను చూడలేకపోతున్నాను. నాగశ్రావణి. 25 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. వాడి ఒంట్లో భయం లేదు. ఎందుకు 25 ఏళ్ల నుంచి వాడి ఒంట్లో భయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావు? డైలాగ్ అలానే ఉంది, నేను అలానే చెప్తున్నా. నువ్వు మార్చావు, చెప్పు. వాడి కంట్లో భయం లేదు. వస్తుందా కంట్లో? తర్వాత నాకు గుర్తులేదు. వాడి కంట్లో భయం లేదు, తర్వాత నాకు గుర్తులేదు. ముమేరా. 25 ఏళ్ళు అవుతుంది. వాడి కంట్లో భయం లేదు, కంట్లో నీళ్ళు లేవు. మీ ఇంట్లో సబ్బు లేదు. మీనాక్షి. 25 ఏళ్ళు అయ్యింది. కంట్లో బెదురు లేదు, ఒంట్లో భయం లేదు, అంతే వచ్చు. జాహ్నవి. 25 ఏళ్ళు అయింది నేను వచ్చి. వాడి కంట్లో గుడ్డు లేదు, ఒంట్లో రక్తం లేదు. నెక్స్ట్ డైలాగ్. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్ళీ పుట్టుక తప్పదు. ఆమెన్. నేనెప్పుడు చావాలో నేనే డిసైడ్ చేస్తా. నువ్వెప్పుడు చావాలో కూడా నేనే డిసైడ్ చేస్తా. నా జీవితానికి నేనే రాజు, నేనే మంత్రి. ఈ పవర్ఫుల్ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? ముమేరా. రానా. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? నాగశ్రావణి. నేనే రాజు, నేనే మంత్రి. 10 పాయింట్లు. చెప్పు ముమేరా. నువ్వెప్పుడు చావాలో నేనే చెప్తా, నువ్వెప్పుడు తినాలో నేనే చెప్తా.
అంతా నా చేతిలోనే డిసైడ్ ఉంది. జాహ్నవి నువ్వెప్పుడు చావాలో నేనే చెప్తా, నేను ఎప్పుడు చావాలో దేవుడు చెప్తా. నాగశ్రావణి నువ్వు ఎప్పుడు యాంకరింగ్ చేయాలో నేనే చెప్తా, నువ్వు ఎప్పుడు స్టార్ మహిళలా ఉండాలో నేనే చెప్తా, నేనే రాజు నేనే మంత్రి. మీనాక్షి నువ్వు ఎప్పుడు చావాలో నేనే చెప్తా, నేను ఎప్పుడు చావాలో నేనే చెప్తా. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నాగశ్రావణి నీకేం గిఫ్ట్ కావాలి? రైస్ కుక్కర్. ఇలా రా. రోటీ మేకర్ తీసుకో. ఒకటి చెప్పి ఒకటి తీసుకుపోతోంది. మీనాక్షి థర్మోస్టిల్ తీసుకో. ఉమేరా రైట్. జాహ్నవి ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ దీన్ని మీరు ఇలా దీని మీద నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ పట్టుకోవాలన్నమాట. ఓకే, సో త్రో ఇట్, క్యాచ్ ఇట్. క్యాచ్ పట్టిన తర్వాత అంటే క్యాచ్ పట్టేటప్పుడు మీరు రింగ్ లో నిలబడక్కర్లేదు, ఎక్కడైనా మీరు నించొని క్యాచ్ పట్టుకోవచ్చు. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి నిలబడి మాత్రం అందులోకి వెయ్యాలి. ఓకే, సో 1 నీకేస్తున్నాను, క్యాచ్ రెండు చేతులతో కూడా పట్టుకోవచ్చు. ఆ తర్వాత అక్కడ వేసేసి ఇందులో పడితే ఇంకో 10 వస్తాయి. తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పెట్టి దాని మీద ఒక కుంకుమ భరణ పెడితే 10 వస్తాయి. అక్కడ క్యాచ్ పడితే 10, ఆ రింగ్ లోకి పడితే 10, ఇక్కడ తీసుకొచ్చి పెడితే 10, కుంకుమ భరణ మళ్ళీ దీని మీద పెడితే 10. సో టోటల్ గా ఈ సెట్ కి 40 పాయింట్లు వచ్చేసాయి. ఓకే, మీరు క్యాచ్ పట్టిన తర్వాత ఒకవేళ ఆ రింగ్ లో పడలేదంటే పడేంత వరకు అదే వేస్తూ ఉండాలి. రెడీ, 1 2 3 గో. అటు తిరిగి వచ్చిన తర్వాతే పట్టుకోవాలి దాన్ని, ఇటు నుంచి పట్టుకోకూడదు. రింగ్ లో ఉండు. యా ఓకే, 20 30 40. ఈ కుంకుమ భరణ ఎలాగైనా పెట్టచ్చు. ఎనభై పాయింట్లు వచ్చేసాయి నీకు. నూట 120 టైమ్ అప్. ఇక్కడ వరకు నీకు 120 పాయింట్లు వచ్చేసాయి. అండ్ అది అంటే క్యాచ్ పట్టడం మళ్ళీ అందులో వేయడానికి ఇంకో 20 వచ్చాయి కాబట్టి యూ గెట్ 140. రెడీ, 1 2 3 గో. నలభై, 80, 160. టైమ్ అప్. 4 సెట్లు పెట్టే, ఒక్కొక్క సెట్ 40 పాయింట్లు, 160 నీకు. రెడీ, 1 2 3 గో.
నువ్వు రాడ్ ని కొట్టడం కాదు గేమ్. ఇటేసేసి అటు వెళ్ళి పట్టుకో. అది పట్టుకో 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 పట్టుకో. రింగులో రింగులో. ఇప్పటి వరకు లీడ్ లో ఉన్నావు. కమాన్ ఫాస్ట్. ఇటు నుంచి చేసుకో, ఇటు నుంచి చేసుకో. పెట్టిన తర్వాత పెట్టాలి నెక్స్ట్ టైం నుంచి. ఆడు 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 ఆడు. ఫస్ట్ అది పెట్టు, తర్వాత కుంకుమ భరణి తీసుకో. 120. తీసుకో తీసుకో, మళ్ళీ వెనక్కి వెళ్ళు. టైం అప్. ఇక్కడికి 120 + 10 130. హైదరాబాద్ మీనాక్షి, నువ్వు గెలవాలంటే నీ టార్గెట్ 170, లేకపోతే అనంతపురం నాగశ్రావణి గెలుస్తుంది. రెడీ 1 2 3 గో. నలభై. ఎనభై. నూట 20. నూట 60. నూట 80. ఆడు ఆడు. అప్ప అప్ప. 40 80 120 160 అండ్ అక్కడ వరకు. సో 180 పాయింట్స్ తో హైదరాబాద్ మీనాక్షి విన్. సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్ర ఎర్ర ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లో. పోయారమేమో వండరని, కిస్సారమేమో థండరని, నిస్సారమైతే బ్లండరని, మెచ్చుకో మెచ్చుకో పిల్లో. కిర్రకిపోయే మ్యాటరని. ఎయిర్ కూలర్ గెలుచుకున్నావు. కంగ్రాట్స్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైల్ లో. అంతవరకు సెలవు మరి. బాయ్ బాయ్.